చింత చిగురుతో మటన్ కర్రీ రెసిపీ సూపర్ ఉంటుందండి. మీరెవరైనా ఇంకా టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. కమాన్ వచ్చేసేయండి. అసలు చింత చిగురుతో ఎలా చేస్తారు, ఎప్పుడు ఈ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ ఉందన్నమాట. సో మీరు ఇంకా ట్రై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు టేస్ట్ చేస్తే అంటే ఆ ఫీలింగ్ అనేది మీకే అర్థమవుతుంది అనమాట, ఎంత టేస్టీగా ఉంటుందనేది. అండ్ నేను మా మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నాను. సో ఇప్పుడు రెసిపీ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. నేను చెప్పాను కదా ముందుగానే ఇంట్రోలో, చింత చిగురుతో మటన్ కర్రీ అండి. రెసిపీ అయితే అద్భుత అనమాట. ఇంకా దీనికి నేను క్వాంటిటీ ఎంత తీసుకున్నాను, ఏమేమి తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్తానమాట. ఇక్కడ నేను 1 kg మటన్ కర్రీ కోసము ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అండ్ 1 కప్పు చింత చిగురు తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇది ఒక 200 grams ఉంటుంది. సో దానికి ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఈ చింత చిగురుని మనం ఎప్పుడు వేయాలి, అప్పుడు అంటే ఎలా వేస్తే ఇది టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఈ రెసిపీని మీరు ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉండుంటే డెఫినెట్గా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ బాగా ఎంజాయ్ చేసి తింటారనమాట. అండ్ నేను ఇక్కడ నీట్గా మొత్తం వాష్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ప్యాన్ పెట్టేసుకున్నాను, ప్రెషర్ ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ ప్యాన్లో ఇప్పుడు నేను నేను 1 kg మటన్కి ఒక 3 spoons ఆయిల్ వేసానండి. అంటే మన మెజర్మెంట్స్ ఉంటాయి కదా, మీకు ఐడియానే ఉంటుంది, రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకు ఐడియానే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను. సో మా ఇంట్లో అయితే మా ఫ్యామిలీలో అయితే ఆనియన్స్ ఎక్కువగానే యూస్ చేస్తామండి నాన్ వెజెస్లో. బట్ ఇప్పుడు చింత చిగురుని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకొన్ని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. లేదు అని అంటే ఇంకొన్ని ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటాను. గ్రేవీ ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల. ఇవి నూనెలో వేయించుకోవాలి. దూరగా వేగిన తర్వాత నేను ఫస్ట్ ఎప్పుడు కూడా మటన్ చేసే ముందు ఫస్టే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తానన్నమాట, స్పైసెస్ అన్నీ కూడా. బట్ మర్చిపోయాను అని చెప్పేసి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ కూడా మగ్గుతున్న టైంలో ఇప్పుడు నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఒక 3-4 లవంగాస్ తీసుకున్నాను. అండ్ కొంచెం 1/2 tablespoon అంతా సాజీరా, దాల్చిన చెక్క అండ్ ఒక 3-4 యాలకులు కూడా యాడ్ చేసేస్తానండి. సో ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం మసాలాస్ మళ్ళీ లాస్ట్లో జస్ట్ పచ్చి ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇంకా కొత్తగా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్లేవర్స్ అవన్నీ కూడా ఆయిల్లోకి వచ్చేస్తాయి కాబట్టి మనం నాన్ వెజ్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా చాలా బాగుంటుంది, కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కంప్లీట్గా ఆనియన్స్ బ్రౌన్ షేడ్కి వచ్చే వరకు మగ్గించుకుంటున్నాను. చూసారు కదా ఆనియన్స్ మగ్గుతున్నాయి. అండ్ మీరు కూడా ఇంకెవరైనా అంటే ఈ రెసిపీ ఇంకెవరికైనా తెలిసిన వారు ఎవరైనా, మీరు ఇంతకుముందే తెలిసిన వారు ఎవరైనా ఉండున్నట్లయితే కామెంట్ బాక్స్లో నాకు పిన్ చేయండి. అండ్ కొంచెం నేను టేబుల్ స్పూన్ అంతా, 1/2 tablespoon, మరి టేబుల్ స్పూన్ కాదు, కొంచెం తక్కువగానే పసుపు వేసేసుకున్నాను. అది పచ్చివాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు నాన్ వెజెస్లో అల్లం పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పడుతుందన్నమాట. మనం రెగ్యులర్ యూస్ చేసే వాటికన్నా కూడా నాన్ వెజెస్కి కొంచెం అల్లం పేస్ట్ అనేది ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాం మనము.
ఇంకొక విషయం అండి, ఇప్పుడు బయట దొరికే అల్లం పేస్ట్ కన్నా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితేనే చాలా బాగుంటుంది. మన పూర్వకాలంలో అంటే అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళ కాలంలో అయితే అప్పటికప్పుడు అల్లము వెల్లుల్లి దంచి వేసేవారనమాట. చాలా ఫ్రెష్గా ఉండేది. అండ్ కర్రీస్ కూడా చూడండి చాలా టేస్టీగా ఉండేటివి. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు అప్పట్లో కట్టెల పొయ్యి మీద చేసేవారు. సో అది ఇంకా టేస్ట్ని పెంచుతుంది. మీతో ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా నా చైల్డ్హుడ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఐ థింక్ మీకు కూడా గుర్తే వస్తున్నాయి అనుకుంటాను. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. స్టార్టింగ్లో వేసేస్తే బాగా ఇవి మగ్గేంత వరకు ఉంచితే మనకి మొత్తం మాడిపోయినట్టుగా అయిపోతుంది పచ్చిమిర్చి. సో అందుకోసమని మిడిల్లో యాడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను మటన్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే, ఎందుకంటే ముక్కకు పడుతుంది అండ్ బాయిల్డ్ అవుతుంది. అండ్ అంటే మీట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట, కుక్ అవుతుంది. సో చూసారా ఇలా నూనెలో కొంచెం మగ్గిన తరువాత సో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఇంకా వేసేసుకోవాలన్నమాట. ఇలా మగ్గించుకోవాలి ఒక 10 మినిట్స్. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటున్నాను ఫస్ట్. సో మీరు పట్టించిన కారం అయితే కారం ఉంటే దానికి తగ్గినట్టుగా వేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ మనం చింత చిగురు యూస్ చేస్తున్నాం కాబట్టి అది పులుపుగా ఉంటుంది కదా. సో కారము ఉప్పు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది. అంటే మనం రెగ్యులర్గా మటన్ కర్రీ చేసేటప్పుడు ఎంతైతే పడుతుందో దానికంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఆ పులుపు అనేది ఉంటుంది కాబట్టి. సో ఆ స్పైసెస్ కూడా మంచిగా కారము అవన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీలో ఉంటాయి, అంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే సీజనల్గా చింత చిగురు అవైలబుల్గా ఉందండి, మార్కెట్లో దొరుకుతూ ఉంది. అండ్ మనం పప్పులో యూస్ చేసుకుంటూ ఉంటాము. అండ్ చింత చిగురు ఆనియన్స్ ఎక్కువ వేసుకొని చింత చిగురు కర్రీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ మగ్గించుకున్న తర్వాత 5 మినిట్స్ కారం అవన్నీ నూనెలో మగ్గేంత వరకు ఉంచుకొని మూత పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మనం లేత మటన్ తీసుకున్నట్లయితే ఎక్కువ విజిల్స్ అవసరం ఉండదు. సో కొంచెం ముదురుగా అనిపించినట్లయితే కొంచెం విజిల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. సో 3-4 విజిల్స్కి లేతగా ఉన్న మటన్ అయితే కుక్ అవుతుంది. కొంచెం ముదురుగా ఉన్న మటన్ అయితే మనకు ఒక 5 విజిల్స్ కావాల్సి వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ 4 విజిల్స్కి నాకు కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ముందే చెప్పాను కదండి, చింత చిగురు యూస్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకునే క్వాంటిటీస్ రెగ్యులర్ వాటికన్నా కూడా కొంచెం ఎక్కువగా పడుతుందన్నమాట. సో ఇక్కడ నేను సరిపడా ఎసరు పోసుకున్నాను, వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలా ఆన్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 4 విజిల్స్ వచ్చిన తర్వాత సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చింత చిగురు అంతా కూడా మీకు కప్లో ఉన్న చింత చిగురు అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా అంటే నలుపుకోవాలన్నమాట. లేదు అంటే ఆకులుగా ఉంటుంది. సో అలా కాకుండా ఇలా నలుపుకొని పెట్టుకుంటే మనం కుక్ చేసుకున్న కర్రీలో, అంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మొత్తం కంప్లీట్ అయిన కర్రీ ఉంటుంది కదండి. సో ఆ కర్రీలో మిక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ గ్రేవీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆకులుగా మనకి తగలకుండా ఉంటుంది, తినేటప్పుడు ఇబ్బందిగా లేకుండా ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇలా క్రష్ చేసేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా మనం చేసిన రెసిపీ ఏదైతే ఉందో మటన్లో అందులోకి వచ్చేస్తుందన్నమాట.
సో ఇక్కడ నేను నలిపి పెట్టేసుకున్న చింత చిగురునంతా కూడా ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేస్తున్నాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. సో మళ్ళీ ఒక్కసారి ఐదర్ మటన్ కుక్ అవ్వలేదు అని అంటే ఒక విజిల్ పెట్టుకోవచ్చు, లేదు మెత్తగా మంచిగా ఉడికింది అన్న తర్వాత సో ఇది యాడ్ చేసేసుకొని మనము ఒక 2-3 మినిట్స్ అలా కర్రీని వదిలేసేయాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి సో ఆ మటన్లోకి మొత్తం బాయిల్డ్ అవుతుంది, కుక్ అవుతుంది. సో చూసారు కదండి, చాలా చాలా కలర్ఫుల్గా జ్యూసీగా అసలు మీకు ఎలా ఉందో తెలియదు. నేనైతే చెప్తున్నాను బట్ నాకైతే వాటరింగ్ అవుతుంది నోట్లో మీకు చెప్తున్నా కూడా. ఇది మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ రెసిపీ అండి. యాక్చువల్లీ అందరూ అంటే మా ఫ్యామిలీలో ఉన్న వదిన వాళ్ళు కానీ అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో చింత చిగురు సీజన్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మటన్ చింత చిగురు కర్రీ అయితే డెఫినెట్గా చేస్తారనమాట. సో నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది, నేను మళ్ళీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా, 2 టైమ్స్ చెప్పాను ఆల్రెడీ, చింత చిగురు యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ సో క్వాంటిటీ కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేయాల్సి వస్తుంది ఈ రెసిపీకి. ఐ థింక్ మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఎవరికైనా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇంకెవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు, ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకు ట్రై చేసి. సో ఇక్కడ కంప్లీట్గా రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను పచ్చి ధనియాల పొడి యాడ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒక 2-3 మినిట్స్ స్టవ్ ఆన్లోనే ఉంచి సో ఈ ప్రాసెస్ అనేది చేసేసేయాలండి. దాని తర్వాత కంప్లీట్ దించేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో మీరు ట్రై చేసి డెఫినెట్గా నాకు మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ థింక్ డెఫినెట్గా మీ అందరికీ ఈ రెసిపీ అనేది నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో చెప్పాను కదండి, ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ కూడా మా ఛానల్కి ఇస్తున్నందుకు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.